హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ప్రతిరోజు వంట చేస్తుంటాం. కానీ చిన్న చిన్న కిచెన్ టిప్స్ తెలియక చాలా సమయం శ్రమ వృధా అవుతుంటాయి. ఈరోజు వీడియోలో మీ వంటను మరింత సులభంగా రుచికరంగా చేసే 10 అద్భుతమైన వంట టిప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అన్నం గింజలా ఎలా ఉడకాలి, పప్పు త్వరగా ఎలా ఉడకాలి, పూరీలు కరకరలాడాలంటే ఏమి చేయాలి, ఇడ్లీ మెత్తగా రావడానికి రహస్యం ఏమిటి, దోసపిండి బాగా పులవాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన టిప్స్ ఈ ఒక్క వీడియోలో మీకోసం ఉన్నాయి. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వంట టిప్స్ వీడియోని ప్రారంభిద్దాం. అన్నం వండేటప్పుడు కొద్దిగా నూనె వేస్తే గింజలు విడివిడిగా ఉంటాయి. పప్పు త్వరగా ఉడకాలంటే 30 నిమిషాలు నానబెట్టండి. టీ నీరు బాగా మరిగిన తర్వాతే టీ పొడి వేయండి. కాఫీకి చిటికెడు ఉప్పు వేస్తే రుచి సమతుల్యంగా ఉంటుంది. పూరీలు కరకరలాడాలంటే పిండిలో కొద్దిగా రవ్వ కలపండి. దోసపిండి బాగా పులవాలంటే వెచ్చని చోట ఉంచండి. ఇడ్లీలు మెత్తగా రావాలంటే పిండిని ఎక్కువగా కలపవద్దు. చపాతీలు మెత్తగా ఉండాలంటే పిండిని విశ్రాంతి ఇవ్వండి. వేపుడు చేసే ముందు నూనె బాగా వేడెక్కిందో లేదో చూడండి. పాస్తా ఉడికిన తర్వాత చల్లటి నీటితో కడగవద్దు. వేడిగా సాస్తో కలపాలంతే. ఇవేనండి ఈరోజు మన ఇంటి టిప్స్. ఈ టిప్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.